Hello, Dr. Dilip Gude here. I'm a physician, Yashoda Hospital, Somajiguda, Hyderabad. So thank you for posing your questions and doubts regarding many of the health topics. So let us delve into some of the common questions that are being asked. Why do young adults get heart attacks? Most of the time, it may be a strong family history. Parents iddarki heart attack risk undanukondi. So in that case, there is a very high chance that you may be at risk of getting a heart attack. Now, sudden cardiac death, there are so many reasons for it. It can be arrhythmia, the rhythm disturbance in the heart. It can just be a block in one of the major arteries. మనకు తెలిసిందే 3 మేజర్ ఆర్టరీస్లో ఒక ఆర్టరీకి కంప్లీట్ బ్లాక్ వచ్చినా కూడా డిస్టల్గా బ్లడ్ ఫ్లో లేక హార్ట్ అటాక్ రావచ్చు అండ్ తద్వారా డెత్ కూడా అందరిలో కాకపోయినా కొందరిలో రావచ్చు. సో ఇలా కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉండటం, దెన్ హై ఫ్యామిలీ హిస్టరీ ఆర్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండటం, స్మోకింగ్, ఆల్కహాల్, దెన్ అన్డయాగ్నోస్డ్ డయాబెటీస్, హైపర్టెన్షన్, హై కొలెస్ట్రాల్ లాంటి ప్రాబ్లమ్స్ బేసికలీ ఫర్ లాంగ్ టైం ఉండి వాటికి డయాగ్నోసిస్ లేక ట్రీట్మెంట్ లేక ఉండటం, ఇలా చాలా కారణాలు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ సడన్ కార్డియాక్ డెత్కి. దీన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేయగలం? బేసిక్గా యాన్యువల్గా అంటే ఎవ్రీ ఇయర్ వన్స్ అ ఇయర్ హెల్త్ చెక్స్ చేస్తే వీ కెన్ అండర్స్టాండ్ ద రిస్క్. ఈ ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రిస్క్ ఎంత ఉందో చెప్పే ఆన్లైన్లో కొన్ని క్యాలిక్యులేటర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు యూ జస్ట్ నీడ్ టు ఎంటర్ సమ్ ఆఫ్ దీస్ పారామీటర్స్. మీ ఏజ్ ఎంత, మీ వేస్ట్ సర్కంఫరెన్స్ కానీ, మీకు షుగర్ బీపీ లాంటివి ఉన్నాయా, దెన్ మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, మీరు స్ట్రెస్ అసెస్మెంట్ ఎలా ఉంది, ఇలా ఫ్రేమింగ్హామ్ రిస్క్ క్యాలిక్యులేటర్ అని కూడా ఉంది, ఇంటర్ హార్ట్ స్కోరింగ్ ఉంది. ఇలా ఆన్లైన్ క్యాలిక్యులేటర్స్ ద్వారా కూడా మీకు ఫ్యూచర్లో వచ్చే హార్ట్ అటాక్ రిస్క్ మనం గమనించవచ్చు అండ్ వీ కెన్ యాక్చువల్లీ అడ్రస్ దట్ పర్టికులర్ రిస్క్. సో గోయింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ఎర్లీ సిమ్టమ్స్ ఇన్ యంగ్ పేషెంట్స్? సో వీళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఛాన్స్, అంటే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, హౌ డు దే ఐడెంటిఫై ఇఫ్ దే ఆర్ ఎట్ హై రిస్క్? చాలామందికి చెస్ట్ పెయిన్ లాంటివి ఉండకపోవచ్చు, ఆర్ గుండె దడ అవ్వచ్చు, లేదంటే ఒక ఫ్లోర్ ఎక్కగానే ఆయాసం రావటం లాంటివి ఉండొచ్చు. సో యూజువల్గా 3 floors అన్న యంగ్ పీపుల్ కెన్ యాక్చువల్లీ క్లైమ్ స్టేర్స్. బట్ ఒకటే ఎక్కగానే ఒక చెస్ట్లో కొంచెం టైట్గా పట్టేసిన ఫీలింగ్ అవ్వచ్చు, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ కానీ, లెఫ్ట్ సైడ్ షోల్డర్ కానీ, జా పెయిన్ అయినా సరే, షోల్డర్ బ్లేడ్ అంటే వెనక షోల్డర్ బ్లేడ్ స్కాపులా ఏరియాలో పెయిన్ రావడం కానీ ఇలా ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొంతమందిలో ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈస్ ఎ క్వశ్చన్ హియర్, వాట్ ఈస్ అ సైలెంట్ హార్ట్ అటాక్? కొంతమందిలో సిమ్టమ్స్ లేకపోయినా కూడా వాళ్ళకి సడన్గానే హార్ట్ అటాక్ రావచ్చు. ఎస్పెషల్లీ అన్కంట్రోల్డ్ డయాబెటిక్ పేషెంట్, ఒక 5-6 ఏళ్ల నుంచి షుగర్ ఉండి సరిగ్గా కంట్రోల్ లేని వాళ్ళలో ఈ సైలెంట్ హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ. అంటే వాళ్ళకి చెస్ట్ పెయిన్ ఉండదు, కానీ తీరా చూస్తే 2D ఎక్కువ కానీ, లేదంటే బ్లడ్ టెస్ట్ చేస్తే హార్ట్ మజిల్ మొత్తం సన్నబడి ఉంటుంది, హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్లో ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ డెత్ రిస్క్ కూడా వీళ్ళలో ఎక్కువ. నౌ హౌ డు వి ట్రీట్ దిస్ యంగ్ అడల్ట్స్లో వచ్చిన హార్ట్ అటాక్ని ఎలా ట్రీట్ చేయగలం అని అంటున్నారు. సో బేసిక్గా వీ కెన్ ఆల్వేస్ అంటే వన్స్ యూ అండర్స్టాండ్ ద రిస్క్ అసెస్మెంట్, వన్స్ యూ నో దిస్ పర్టికులర్ పేషెంట్ ఈజ్ అట్ హై రిస్క్, వీళ్ళలో హార్ట్ డిసీజ్ ఆల్రెడీ ఉంది అని ప్రూవ్ చేయడానికి మనకి సిటీ యాంజియో ఉంది, దెన్ స్ట్రెస్ థాలియం టెస్ట్ ఉన్నాయి, డోబుటమన్ స్ట్రెస్ ఎక్కువ కానీ, అంటే నడవలేని వాళ్ళకి మనం ఈ టెస్ట్లు అవి చేయొచ్చు, డైపెరడమోల్ టెస్ట్స్ కానీ, ఇవన్నీ చేస్తే ఏంటంటే వీల్ అండర్స్టాండ్ హౌ మచ్ హై రిస్క్ దే ఆర్ ఇన్, ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయి, ఆ బ్లాక్ని మనం ఓపెన్ చేయొచ్చు స్టెంట్ వేసి. ఎస్పెషల్లీ 65%, 70% కంటే ఎక్కువ బ్లాక్ ఉంటే మనం వైర్ లాంటిది పంపించి మౌంటబుల్ స్టెంట్ ఒకటి వేసి, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్, మనం ఆ బ్లాక్ని ఓపెన్ చేస్తాం. సో ట్రీట్మెంట్ డస్ నాట్ డిఫర్ మచ్, ఎస్పెషల్లీ యంగ్ అడల్ట్స్ అయినా పెద్దవాళ్ళైనా బ్లాక్ ఉన్నప్పుడు మనం వెళ్ళి ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. అయితే ఎల్డిఎల్ వీళ్ళలో కొలెస్ట్రాల్ గోల్స్ అనేవి స్ట్రింజెంట్గా ఉంటాయి. అంటే ఒకసారి స్టెంట్ వేసిన తర్వాత మనం 50కి ఏం చేయాలి ఎల్డిఎల్ అనేది. లేదు 2 స్టెంట్స్ అయితే 2 సార్లు స్టెంట్ వేయాల్సి వస్తే 30 కంటే తక్కువ ఎల్డిఎల్ ఉండేలాగా మనం చూసుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ స్మోకింగ్ లాంటివి ఖచ్చితంగా ఆపేయాలి పేషెంట్స్, ఆల్కహాల్ ఇంటేక్ తగ్గించాలి డ్రాస్టిక్గా, దెన్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కోసం వాళ్ళు ట్రై చేయాలి, నిద్ర సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ అవి వాళ్ళు అలవర్చుకోవాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంటేక్ని పెంచుకోవాలి. ఒకవేళ డయాబెటీస్ కూడా కనుక ఉంటే, లేదంటే బీపీ కూడా ఉంటే మంచి కంట్రోల్ కోసం ఏం చేయాలి, అండ్ పీరియాడిక్గా డాక్టర్ని కలుస్తూ ఉండాలి. Now let us move on to the next question. Basically, who is at high risk at a young age? Young ఏజ్లోనే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎవరికి ఉంది అంటే బేసిక్గా ఇట్లా ఫ్యామిలీ హిస్టరీ బాగా ఎక్కువ ఉండి, ఎక్కువ స్మోక్ చేసేవాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్,
అంటే గత 8-10 ఏళ్ళ నుంచి 9 to 5 అవ్వచ్చు, లేదంటే త్రూ అవుట్ ద డే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అక్కడే కూర్చొని వర్క్ చేయడం అవ్వచ్చు, హై క్యాలరీ ట్రాన్స్ ఫ్యాట్ రిచ్ ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం అవ్వచ్చు, దెన్ స్మోక్ చేయడం కానీ, నిద్ర సరిగ్గా లేకపోవడం అవ్వచ్చు, వర్క్ స్ట్రెస్ కానీ. సో ఇలా ఈ సబ్సెట్స్ ఆఫ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా వీళ్ళలో సడన్ కార్డియాక్ డెత్ రిస్క్ ఎక్కువ, అండ్ హార్ట్ అటాక్ ఇన్ ద యంగ్ అనేది ఈ సబ్సెట్స్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఇన్ ద యంగ్ అడల్ట్స్? సో యంగ్ అడల్ట్స్లో హార్ట్ అటాక్ వస్తే వీళ్ళకి అఫ్కోర్స్ లాంజివిటీ తగ్గుతుంది. మీకు ఇమాజిన్ 30 ఏజ్ గ్రూప్లోనే కనుక మీకు హార్ట్ అటాక్ వచ్చింది అన్నప్పుడు నెక్స్ట్ 30 years 40 years మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అండ్ సరైన మందులు అవి తీసుకుంటూ ఉండాలి. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యువర్ రిస్క్ రిమైన్స్ లెస్, రిస్క్ ఆఫ్ ఫ్యూచర్ మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ మీరు తగ్గించుకోవాలి. కాబట్టి ఈ యంగ్ పేషెంట్స్లో కనుక హార్ట్ అటాక్ వస్తే వీళ్ళ లాంజివిటీ కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ మనం ప్రిజర్వ్ చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళు చెప్పిన మందులు వేసుకుంటూ ఉండాలి, ఎల్డిఎల్ గోల్స్ని మీట్ చేయాలి, తక్కువ ఎల్డిఎల్ ఉండేలాగా చూసుకోవాలి. దెన్ ఒకవేళ షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ అడిక్వేట్గా ఉండేలా చూసుకోవాలి. HbA1c అనేది 6.5 to 7 ఉండేలాగా చూసుకోవాలి, 7 దాటకూడదు ఎట్టి పరిస్థితుల్లో. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కూడా వీళ్ళలో స్ట్రింజెంట్గా ఉంటుంది. 130/85 ఈజ్ ద మ్యాక్స్ బ్లడ్ ప్రెషర్ ఫర్ దెమ్. మనం చూసాం 140/90, యూజువల్గా 140/90 దాటితే మనం ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ ఇలా హార్ట్ అటాక్ రిస్క్ యంగ్ పేషెంట్స్లో వచ్చినప్పుడు కానీ ఎవరికైనా హార్ట్ అటాక్ రిస్క్ వస్తే వాళ్ళలో బీపీ పెరగకుండా చూసుకోవాలి, 130/85 ఉండాలి. హార్ట్ రేట్ కూడా నియంత్రించాలి. వీ కెనాట్ అలౌ ఇట్ టు గో బియాండ్ 70 or 75. వీ హ్యావ్ బీటా బ్లాకర్స్ కానీ, ఇవోబ్రాడిన్ అని కానీ కొన్ని మందులు ఉన్నాయి విచ్ విల్ సేఫ్లీ కీప్ ద హార్ట్ రేట్ అట్ హెల్దీ లెవెల్. ఇలా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కనుక మనం పేషెంట్స్కి అడ్వకేట్ చేస్తూ, మెడిటేషన్ లాంటివి కూడా చేస్తూ, దెన్ ఇట్లా ఇవన్నీ కనుక మనం చేస్తే వీళ్ళలో లాంజివిటీ, అంటే ఇప్పుడు 30K స్టెంట్ వేసినా కూడా నెక్స్ట్ 40 years కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా మనం చూసుకోవచ్చు. సో బేసిక్గా హార్ట్ డిసీజ్ వైజ్ మనం కొన్ని క్వశ్చన్స్ చూసాం ఇప్పటి వరకు, ఒక 7-8 questions. ఇఫ్ యూ గో బ్యాక్ సమ్ 20-30 years ago, హార్ట్ అటాక్ అంటే యూజువల్గా 55 or more 60 ఏజ్ గ్రూప్ వాళ్ళకే వస్తుందని మనం ఒక రకమైన ఇదిలో ఉండేవాళ్ళం. కానీ స్ట్రెస్ ఇన్ జనరల్ ఇన్ యంగ్ పేషెంట్స్ ఓవరాల్ అండ్ అర్బన్ పాపులేషన్లో ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ రూరల్ పాపులేషన్ కంటే ఎక్కువ హై రిస్క్ ఉంది ఈ యంగ్ పేషెంట్ సబ్సెట్ అనేది. కాబట్టి ఇఫ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్, అంటే ఒక మంచి అవేర్నెస్ కనుక వీళ్ళలో రీచ్ అయ్యి పీరియాడిక్గా హెల్త్ చెక్స్ చేస్తూ వాళ్ళ రిస్క్ స్ట్రాటిఫికేషన్లో గ్రీన్ టు రెడ్లో వాళ్ళు ఎక్కడున్నారు, ఆరెంజ్లో ఉన్నారా, ఎక్స్ట్రీమ్ గ్రీన్లో ఉన్నారా, రెడ్లో ఉన్నారా, ఆరెంజ్లో ఉన్నప్పటి నుంచి మనం అంటే ఈ స్పెక్ట్రమ్ని మనం చాలా ఆన్లైన్ క్యాలిక్యులేటర్స్ ద్వారా రిస్క్ అసెస్మెంట్ స్ట్రాటజీస్ ఆర్ రిస్క్ అసెస్మెంట్ని మనం అర్థం చేసుకోవచ్చు. హై రిస్క్లో ఉన్నప్పుడు మనం అందులో ముందే మనం స్టార్ట్ చేయొచ్చు. దెన్ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ మనం వాళ్ళకి టీచ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఎలా లీడ్ చేయాలని కానీ మనం చెప్పొచ్చు. తద్వారా వీ కెన్ గ్రాస్లీ బ్రింగ్ డౌన్ ది హార్ట్ అటాక్ రిస్క్ ఇన్ ద యంగ్ సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్. I hope you got the answers for most of the questions that you have posed. We'll be happy to further discuss if you have any further questions. Thank you. Like, comment, and subscribe for more health updates.